ఆంధ్రప్రదేశ్ పోలీస్ నెట్వర్క్ ను హ్యాక్ చేశారు దుండగులు. చిత్తూరు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పోలీస్ నెట్వర్క్ పనిచేయట్లేదు. ఈ 4 జిల్లాల్లోనే కాకుండా మిగతా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా పోలీస్ నెట్వర్క్ లో సమస్య తలెత్తింది. కంప్యూటర్లు ఆన్ కాకపోవడంతో పోలీసు విధులకు ఆటంకాలు కలుగుతున్నాయి. చిత్తూరులో 3 పోలీస్ స్టేషన్ల కంప్యూటర్లు మొరాయించాయి. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ కింద కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలకు చెందిన కంప్యూటర్లను హ్యాక్ చేస్తున్నారు దుండగులు. ఏపీలో పోలీస్ శాఖ కంప్యూటర్లు వరుసగా హ్యాక్ అవుతున్నాయి. ఇప్పటికే 25% కంప్యూటర్లు హ్యాక్ అయినట్టు అధికారికంగా ధృవీకరించింది పోలీస్ శాఖ. హ్యాకింగ్ కు గురైన కంప్యూటర్లను డీకోడింగ్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక్క ఏపీలోనే కాదు, దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ హ్యాక్ జరిగినట్టు గుర్తించారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న సర్వర్లను దుండగులు హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే కంప్యూటర్ హ్యాక్ కాలేదని స్పష్టం చేశారు ఏపీ డీజీపీ సాంబశివరావు. ఏపీ పోలీస్ నెట్వర్క్ ను హ్యాక్ చేశారు దుండగులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, ఏపీ పోలీస్ నెట్వర్క్ ను ఎప్పటి నుంచి హ్యాక్ అయింది? మొత్తం ఏ పోలీస్ స్టేషన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? భోగి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన వెలుగు చూసినటువంటి పరిస్థితి. పోలీస్ వ్యవస్థకు సంబంధించి ప్రధానమైనటువంటి కంప్యూటర్ల వాడకానికి టెక్నాలజీని జోడించి పోలీసింగ్ చేయాలన్నటువంటి ఏపీ పోలీసులకు సంబంధించినటువంటి టెక్నాలజీ వినియోగించుకునే క్రమంలో పోలీసుకు సంబంధించినటువంటి సిస్టమ్స్ హ్యాక్ అయినటువంటి సమాచారం బయటకు వచ్చింది. అయితే ఇది కొత్త ఏమీ కాదు, గతంలో చాలా సార్లు కూడా జరిగింది. అయితే ప్రధానంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి సైట్ ఏదైతే ఉందో అది ఎప్పుడప్పుడు హ్యాక్ అవుతా ఉంటుంది. దానివల్ల వచ్చే నష్టం లేదని చెప్పి పోలీసులు కూడా చాలా లైట్ తీసుకున్నారు. ఎవరు కూడా దీని మీద అంత దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అయితే ప్రధానమైనటువంటి పోలీసు అంతర్గత వ్యవహారాలకు సంబంధించి పోలీసు వర్గాలకు సంబంధించినటువంటి సమాచారాలకు సంబంధించినటువంటి సిస్టమ్స్ ఏవైతే అవి హ్యాక్ గురైనటువంటి విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. వ్యవహారం మీద పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. డీకోడింగ్ కి సంబంధించినటువంటి ఆధునిక టెక్నాలజీని వినియోగించి నిష్ణాతులైనటువంటి నిపుణులు కూడా పిలిపించి ఈ వ్యవహారం మీద చర్చిస్తున్నటువంటి పరిస్థితి. అయితే డీజీపీ కూడా ఈ వ్యవహారం మీద జోక్యం చేసుకున్నారు. ఈ విషయంలో అంతగా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో దీన్ని అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. దాదాపు 25% వరకు సిస్టమ్స్ హ్యాక్ అయినప్పటికీ కూడా కొత్త టెక్నాలజీని వినియోగించి ఎటువంటి సమాచారం, ఎటువంటి సంఘ విద్రోహ శక్తులకు కూడా పోలీసు వర్గాలకు సంబంధించినటువంటి సమాచారం బయటకు పోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఆకతాయిలు ఎవరన్నా ఈ పని చేశారా అన్నది మాత్రం పోలీసులు వర్గాలు ఇంకా ధృవీకరించలేదు. ఈ దిశగా కూడా ఇప్పుడే పోలీసులు దృష్టి సారించారు. మొత్తం మీద చూసుకుంటే కనుక పోలీసు వర్గాలకు సంబంధించినటువంటి సిస్టమ్స్ హ్యాక్ అయినటువంటి సమాచారం పోలీసు శాఖలో కీలకంగా మారింది. ఇంకోవైపు ప్రస్తుతం సిస్టమ్స్ ఏవైతే అంతర్జాలాన్ని సరఫరా చేస్తారో దాన్ని కూడా ఇంటర్నెట్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయి నిలిపివేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తారు. ఎక్కడెక్కడ ఏ విధంగా జరిగిన దాని మీద మాత్రం ఉన్నత స్థాయి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. థ్యాంక్ యూ హరీష్.